వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఎస్కేఆర్బీఆర్ పాఠశాల 1982 బ్యాచ్ విద్యార్థి అదనపు డీజీపీ ప్రతాప్ ఎం స్వగ్రామానికి వచ్చి తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి కలుసుకొని ఆశీస్సులు తీసుకున్నారు. పోలీస్ యూనిఫామ్లోనే గురువులను మర్యాదపూర్వకంగా కలిసి పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. గురుభక్తిని చాటుకున్న ప్రతాప్ ఎం చర్య స్థానికుల ప్రశంసలు అందుకుంది. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ దాని వెనకాల ఉన్న ప్రాంతంలో చేశారు. మేము వచ్చేలేక అక్కడ ల్యాండ్ అయిపోయింది. కొనేసేవాళ్ళు కొనేశారు. అందరూ అక్కడే మాకు ఇవ్వండి సార్, మేము అది క్లస్టర్ కదా, మాకు ల్యాండ్, మా దగ్గర ల్యాండ్ లేదు, మా కంపెనీలు మనం తీసుకురాకపోతే మనం ఓడిపోతాం, అది కాదు కదా కావాల్సింది, ఎట చేయాలని ఆలోచిస్తే ఆ ఓల్డ్ సిటీ కానీ ఇంకా మిగతా ఎటువైపు చూసినా ల్యాండ్ ప్రైసులు మామూలుగానే ఉన్నాయి. ఇక్కడ మాత్రమే ల్యాండ్ లేదు, లిటిగేషన్లోకి వచ్చేసింది, అందరూ పోటీ పడుతున్నారు, 111 జీవో కథలు ఉన్నాయి. అందుకని మేము ఏం చేసామంటే సార్, ఇట్లా కాదు, ఒకవైపు అభివృద్ధిని కేంద్రీకరిస్తే తప్పు, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని చేయాలని మేము ఆలోచన చేసి అందుకే రింగ్ రోడ్ తెచ్చాం. అందరూ రింగ్ రోడ్ 100 మీటర్ల ఎడలు పెట్టాం, 33 లైన్లు కట్టచ్చు, ఇప్పుడు 12 లైన్లు ఉన్నాయి. ఎప్పుడైతే రింగ్ రోడ్ మ్యాపింగ్ పెట్టామో అప్పుడు ఎవరైనా సరే అక్కడి నుంచి ఇక్కడికి ఏముందంటే 20 నిమిషాలు అని చెప్పేసి అటు తీసుకెళ్ళాం. సో అట్లా నేను అన్ని వైపులా మేము పెట్టించాం, ఇండస్ట్రీస్ పెట్టించడానికి అవకాశం దొరికింది. ఆదిపట్లలో టీసీఎస్ పెట్టించాం, ఇప్పుడు 15,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అలానే కాగ్నిజెంట్ పెట్టించాం, వాళ్ళు 10,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అలానే ఆదిపట్లలో నేను రతన్ టాటాను కలిసిన భాగ్యం దొరికింది. ఆయన ద్వారా ఏరోస్పేస్ యూనిట్స్ మొత్తం అక్కడ క్లస్టర్ పెట్టించాం. టాటా సర్కోసి హెలికాప్టర్స్ ఆర్ మేడ్ ఇన్ ఆదిపట్ల. దాని తర్వాత అక్కడ బాలానగర్లో మన ఇండస్ట్రీస్ మొత్తం ఆంధ్ర వాళ్ళందరి చేత సమూహ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని ఏరోస్పేస్ యూనిట్స్ పెట్టించారు. అదాని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని ఏరోస్పేస్ యూనిట్ పెట్టించాం. ఇప్పుడు దాని బేస్ మీద స్కై రూట్ అని ఇప్పుడు ఫైబర్ ఆప్టిక్ బేస్ రాకెట్ ఇంజిన్ తయారు చేస్తున్నారు స్టార్టప్. వాళ్ళు యూనికార్న్ అయిపోయింది. మొన్న వెళ్ళే వాళ్ళ దగ్గరికి, సార్ మీకు చాలా దండం సార్, ఎందుకంటే మేము మా ఎగ్జిక్యూటివ్స్ అందరూ టాటా నుంచి తీసుకున్నాం, మేము లేకపోతే మేము ఇక్కడ కాలు మోపడానికి అవకాశం ఉండేది కాదని అంటున్నారు. సో దాని తర్వాత ఏమైందంటే సార్, ఒక చిన్న స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమనుకునేవాళ్ళు అంటే, ఈయన CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని, దావోస్ వెళ్తాడని, ఎక్కడ అతనే సొంతగా ప్రజెంటేషన్స్ ఇస్తాడు, అందుకనే మీరు రావాలి, పెట్టుబడి పెట్టాలి అని నిజంగానే పోరాటం. అవన్నీ అబద్ధాలు కాదు, నిజంగా చేస్తాడు. రాజశేఖర రెడ్డి ఏంటంటే పంచగట్టుకొని, ఏంటంటే మీరు CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నన్ను CEO వద్దండి, నాకు చీఫ్ మినిస్టర్ అంటే బాగుంటుంది అని చెప్పేవాడు. అవునండి, రైతులు ఆంధ్రప్రదేశ్ వెన్నెముక, వాళ్ళ గురించే మనం బతకాలి, వాళ్ళు సూసైడ్లు చేసుకున్నారు, అందుకని నేను వాటి మీద కేంద్రీకరించాను, జలయజ్ఞం చేపడుతున్నాను, ప్రైవేట్ ఇరిగేషన్ కాదు అని అట్లా జైతి ఘోష్ కమిషన్ అవి ఇవి అని చేసుకుంటూ ఉన్నాను. సో అప్పుడు కొద్ది రోజులకి మా మీద క్రిటిసిజం వచ్చింది. ఈ 6 నెలలు అయింది. 6 నెలలు అయితే యాక్చువల్లీ నేను 6 నెలల తర్వాత జాయిన్ ఆయన ఆఫీస్లో. 6 నెలలు ఆగానే పత్రికల వాళ్ళందరూ వచ్చి రాజశేఖర రెడ్డి కొత్త చీఫ్ మినిస్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని రివ్యూ చేయాలి. ఇప్పుడు ఆ చైర్మన్ రోడ్ సేఫ్టీ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ అథారిటీ, అది ఇప్పుడు ఏమీ లేదు, దాంట్లో ఏమీ ఉద్యోగం లేదు, ఎవరు రాలేదు సార్ నరసరావుపేటలో. బట్ గుంటూరు జిల్లాలకు కావాల్సిన ఉన్నారు. మన తెనాలి, మా టైంలో తెనాలిలో మన ఉమేష్ చంద్ర ఉన్నాడు. గుంటూరు పొన్నూరు దగ్గర మరి ప్రతాప్ రెడ్డి అని ఇంకొక అతను ఉన్నాడు, ప్రతాప్ రెడ్డి, అతనికి కర్ణాటక క్యాడర్, అతను కూడా రిటైర్ అయ్యాడు. కర్ణాటక బెంగళూరు పోలీస్ కమిషనర్ కూడా చేశాడు, మంచి మనిషి కర్ణాటక. దాని తర్వాత ఉమేష్ చంద్ర, మా బ్యాచ్మేట్లు అనమాట, మేము అందరం ట్రైనింగ్ అయినాం. ఉమేష్ చంద్ర తెనాలి నుంచి. ఇంకెంతమంది వస్తారు గుంటూరు జిల్లా పవర్ ఏంటి? గుంటూరు జిల్లా అంతగానే పవర్ ఎందుకు? మేమేని లోకల్ ఎగ్జామ్ కదా రాసింది, ఆల్ ఇండియా ఎగ్జామ్, మీకు తెలుసు కదా కథ. ఆల్ ఇండియా ఎగ్జామ్ రాయడం ఒకే సంవత్సరంలో రావడం అనేది విశేష విచిత్రం కదా. సాయి ప్రసాద్ ఉన్నాడు కదా, మేమిద్దరం బ్యాచ్మేట్లు.
మేమిద్దరం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాం. వాడు నాకు సీనియర్ 1 year, నేను జూనియర్ ఆంధ్ర యూనివర్సిటీలో. దాని తర్వాత ఐఐటి ఢిల్లీలో ఆయన ఎంటెక్ చేస్తున్నప్పుడు నేను ఎంటెక్, అతను నాకు 1 year సీనియర్. మేమందరం ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు రామకృష్ణారావు, కె రామకృష్ణారావు, వాడు నాకు బ్యాచ్మేట్. మేమందరం ఐఐటి ఢిల్లీలో చదువుకున్నాం. ఐఐటి ఢిల్లీలో ప్రిపేర్ అయ్యాం. ప్రిపేర్ అయితే మాకు ఫస్ట్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ రాసాం. ఈ రైల్వేలు ఇట్లా ఉంటాయి కదా, టెలికామ్ వాళ్ళు. నాకు ఆల్ ఇండియా 7th ర్యాంక్ వచ్చింది. సాయి ప్రసాద్ కూడా 14, 17 ర్యాంక్ వచ్చింది వాడికి. మేమిద్దరం రైల్వేలో జాయిన్ అయ్యాం కొద్ది రోజులు. దాని తర్వాత అప్పటికే సివిల్ సర్వీస్ రాసాం. ఆ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో నాకు 119వ ర్యాంక్ వచ్చింది. సాయి ప్రసాద్ 18వ ర్యాంక్ వచ్చింది. యాక్చువల్గా మేమిద్దరం ట్రైనింగ్లో ఉన్నాం కదా, రిజల్ట్స్ చూడటానికి ఆ హిందూ పేపర్ ఉంటుంది కదా, హిందూ న్యూస్ పేపర్ ప్రింటింగ్ ప్లేస్ హైదరాబాద్లో, అక్కడికి వెళ్ళాం. సాయి ప్రసాదే చూడటం మొదలుపెట్టాడు. పేర్లు రాసి ఉంటాయి, ఆ గోడ మీద పెడతాడు, ర్యాంకు రాయరు. చూస్తూ ఉండగానే ఎవరే నాకు వచ్చిందిరా అన్నాడు. ఏంటి ఎలా వచ్చింది? అదే బాగానే వచ్చిందిరా, పైనే ఉంది అన్నాడు. మరి నాకు వచ్చిందా తెలియదు కదా. అలా చూస్తుంటే వాడు దగ్గరికి పోయి చూస్తున్నాడు. చూసి అర్రే నేను పేరుందిరా అన్నాడు. అప్పుడు లెక్క పెట్టామన్నమాట. వాడు 18వ ర్యాంక్, నా 119వ ర్యాంక్ వచ్చింది. దట్ ఈస్ హౌ ఈ స్టార్టెడ్. అంటే మేము ఏంటంటే మేము ఇంజనీరింగ్ చదువుకున్నామండి. అందరూ జనరల్గా ఏంటంటే ఆంథ్రోపాలజీ అని, సోషియాలజీ ఇట్లా సబ్జెక్టులు రాస్తారు. మేము అట్లా కాదు. మేము ఐఐటి ఢిల్లీలో ఉంటుంది అప్పుడు. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ రాశాను. అంటే మేము ఏమనుకునేవాళ్ళం అంటే ఇంక మాకన్నా మొగడేవాడున్నాడు ఈ సబ్జెక్ట్ రాశాం, లెక్కలు దిట్టలు అనమాట. రాస్తాడు. ఏమి కోచింగ్, నేను నో కోచింగ్, 0. ఐఐటి ఢిల్లీ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసాం సార్. ఐఐటి ఢిల్లీ ఢిల్లీలో బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీ సార్. మంది ఆంధ్ర యూనివర్సిటీ కదా, యూనివర్సిటీ కాలేజీలో చేసి అప్పుడు నాకు 139వ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీ రామారావు పెట్టాడు కదా, ఇక్కడే ప్రిపేర్ అయ్యా. ఇక్కడ మా మూర్తి మాస్టర్ అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా, చాలా ఫేమస్. అతను ఏం లేదండి, బోర్డు పెట్టి ఇలా రాస్తున్నాడు అనుకో, ఇమ్మీడియట్గా బుర్రలో రాసినట్టు ఉంటుంది అనమాట. అంత బాగా చెప్తాడు ఆయన. అక్కడ మాకు గురువులు అని ఒక పంతులు ఉండేవాడండి, ఇది ఎస్ఎన్ కాలేజీలో. అతను మ్యాథ్స్ టీచర్. వాడనే అడిగాడు అనమాట ఒకరోజు స్కూల్లో క్లాసు మొత్తం అంతా ఉండగా, ఒరే మీరులో ఎంతమంది, ఆడు ఉన్నాడు కదరా 4 సార్లు తప్పినాడు అని మూర్తి, వాడు ట్యూషన్కి ఎంతమంది వెళ్తారా అని అడిగాడు. చేతులు ఎత్తంటారా అన్నాడు. అందరం ఎత్తావు, నేను కూడా. అందరం ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. అప్పుడే ఒక్కడ ఎత్తల. వాడి పేరు మురళీమోహన్. ఈజ్ మై క్లాస్మేట్. నవ్ ఈజ్ ఇన్ జిఎం, జనరల్ మేనేజర్ టెలికామ్ సర్వీసెస్ మన సౌత్ ఇండియాకి. వాడు ఈజ్ ఇన్ చెన్నై రైట్ నౌ. ఐఈఎస్ చదివాడు, 65 ర్యాంక్ వచ్చింది. దాంట్లో జాయిన్ అయ్యాడు, ఉండిపోయాడు. సరే వాడు ఒక్కడే చేయట్లేదండి, మిగతా వాళ్ళందరూ 99% మొత్తం చేయొద్దు. ఒరే అసలు మీరు ఎంత సుంటలు రా. వాడు 4 సార్లు పరీక్ష రాసి పాస్ కాకుండా ఏదో పాస్ ఆడు, పుణ్యకాలం అని ఆయన ప్యాచ్ చేసి పంపించాం. వాడి దగ్గర మీరు చదువుకున్నారంటే మీరు ఎంత గొప్ప అని గురువులు మమ్మల్ని తిట్టేవాడు. తిడితే అప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి, మ్యాథ్స్. అప్పుడు హైయెస్ట్ ఎవరికి వచ్చిందిరా అంటే వాడి ట్యూషన్కి వెళ్ళినోడు ఉన్నాడు కదా, వాడిని అడిగారు, ఎవరే నీకు ఎంత మార్కులు వచ్చినాయి? అప్పుడు 150 మార్కులకి 145 వచ్చింది సార్ అన్నాడు. నాకు కూడా 145 వచ్చింది. ఓరే నీ అమ్మ నువ్వు పరువు నిలబెట్టారా ఆ గురువులకే. అలా గురువులు మమ్మల్ని గేలు చేసేవాడు అనమాట. కానీ మూర్తి మాస్టర్ మాత్రం అది ఎరగదీశాడు సార్. అప్పుడు పీపీ గడ్డి మూసేవాడి, పిల్లి బిసర్లు అని అంటారు, అది కట్ చేసుకొని ఇంత మూట కట్టుకొని తీసుకొచ్చేవాడిని. ఇక్కడ ఇళ్ళకి వెళ్ళి పాలు పోసేవాడిని. కొంతమంది బ్రాహ్మిన్స్కి పాలు పోసేవాడిని సార్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయంగానే నాకు 139 ర్యాంక్ వచ్చింది. నర్సరాపేటలో 3 వచ్చింది, దాంట్లో నేను ఒకడిని. వాళ్ళ అబ్బాయి వాళ్ళు పిల్లలు వాళ్ళు బాగా చదివించుకుంటారు, వాళ్ళకి ఎవరు రాలే, నేనే పాలు వీడారు.
అని అప్పటి నుంచి అసలు మా టీచరు పెరిగిపోయింది అనమాట నరసరావుపేట. సో అట్లా వాళ్ళు గౌరవించడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఏంటంటే గేట్ దగ్గర పాలు పోసి మనం వెనకపోతాం. ఈసారి అట్లా కాదు, మీరు అసలు మా ఇంట్లో ఒక పెద్ద ఇంపార్టెంట్ విఐపి అయిపోయి వాళ్ళ ఇంట్లోనే. సో అట్లా మా ప్రస్థానం మొదలైందన్నమాట. ప్రకాష్ నగర్ ఇప్పుడు అప్పుడు ఎక్కడ ఉన్నామో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం. మేము ఉన్న ప్లేస్ సార్, ఇప్పుడు ఉన్న ప్లేస్ కూడా అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఒకటే, అదే ఇంట్లో ఉన్నాం. అప్పుడు ఉన్నప్పుడు సార్ అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు. గంగమ్మ గుడి అని ఉంది కదా, అదే ప్రోగ్రామ్ గంగమ్మ గుడి తిన్నాలా, దానికి కూడా నేను ఇలా వెళ్తున్నా. ఓకే, గంగమ్మ గుడి ఉండేది, మా ఇల్లు ఉండేది సార్. అక్కడ అంతా మొత్తం చిలకలు పొలాలు ఉండేవి అన్నమాట. దొంగలు పడుతూ ఉండేవాడు. అందుకని రాత్రిపూట నేను పెద్దగా చదువుకునేవాడిని. ఉదయాన్నే 4 గంటలు లేచి, మా అమ్మ 4 గంటలు లేచేది పాలు పెతకడానికి. సో నేను కూడా మా అమ్మతో పాటు లేచి పెద్దగా చదువుకునేవాడు. ఎందుకంటే మనుషులు ఉన్నారు బాబు, దొంగలు రావద్దు. నిజంగానే పడేవాళ్ళు సార్. అప్పుడు కన్నం కొట్టడం అది ఇది చేయడం అట్లా చేసేవాళ్ళు అనమాట. పక్కన ఇళ్లలో దొంగలు పడుతూనే ఉండేవాళ్ళు. సో మా ఇంట్లో కూడా పడతారేమోనని నేను పెద్దగా చదువుకునేవాడిని. ఇంజనీరింగ్కి వెళ్ళలేక ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళంతా సైలెంట్గా చదువుతున్నారు. ఇదేందా అంటే సైలెంట్గా చదువుతున్నా, నాకు అర్థం కాదు. చాలా ఇబ్బంది పడ్డా 1 సంవత్సరం పాటు. చాలా గందరగోళం అయిపోయి ఎట్లా సైలెంట్గా ఎట్లా చదువుతాం, పెద్దగా చదివితేనే ఎవడు ఒప్పుకోడు. చాలా గందరగోళం అయిపోయి అట్లా నడిచింది సార్. ఒకటేంటంటే నరసరావుపేటలో సార్ ఈ ట్యూషన్లు చెప్పేవాళ్ళు టీచర్స్ పర్ఫెక్ట్గా ఉన్నారు సార్. ఇప్పుడు చెప్తా ఉన్నారు. అప్పటికన్నా ఇప్పుడు స్కూళ్ళు పెరిగిపోయినాయి, ఫెసిలిటీస్ పెరిగిపోయినాయి, మనకు అవకాశాలు పెరిగినాయి. దాని తర్వాత చాలా అభివృద్ధి జరిగింది, చాలా రేట్లు పెరిగినాయి, కోటీశ్వర్లు అయిపోయారు చాలామంది. మా ఇంటి దగ్గర ల్యాండ్ ఉందంటే ఇల్లు ఉందంటే వాడు కోటీశ్వరుడి కింద లెక్క అనమాట. అది నా ఉద్దేశం. అంటే అంత రేట్లు పెరిగిపోయినాయి. నన్ను చూసి సార్ మా ఇంటి పక్కన అతను మెడికల్ రిప్రజెంటేటివ్, అప్పుడప్పుడే బచ్చా. వాళ్ళ ఆవిడ జస్ట్ మగ్గం వేసుకుంటూ ఏదో బోత్ ఎండ్స్ మీటింగ్ లాగా కష్టపడేవాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అమ్మాయి అబ్బాయి ఇద్దరు అమెరికా ఉద్యోగం చేస్తున్నారు. సో మా ఇంటి ఎదురు ఒక అతను ఉన్నాడు. అతను వ్యవసాయం చేస్తాను, ఇప్పుడు కూడా వ్యవసాయం. వాడి పొలం ఏమైందంటే మన ఊరు ఎక్స్పాండ్ అయిపోయి వాడి పొలం ఏంటంటే కలెక్టరేట్ ఉంది చూసారా, ఆ ప్రాంతంకి వచ్చేసి. అందుకని వాడు కోటీశ్వరుడు అయిపోయాడు. వాడు నన్ను చూసి వాడి పిల్లలు అమ్మాయి అబ్బాయి, ఒక అమ్మాయి అమెరికా పంపించా, వాళ్ళ అబ్బాయిని జర్మనీ పంపించాను నేను. పోయి అందరూ అమెరికా పోతే ట్రంపులు బింపులు వస్తున్నారా, ఇటు పోని మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. మెకానికల్ ఏ క్లాస్ అనమాట జర్మనీ. అందుకని ఇప్పుడు జర్మనీలో చదువుతున్నాడు వాడు. సో అలా ఏంటంటే సార్ మా వీధి ఈ డాలర్ వీధి అయిపోయింది ఆల్మోస్ట్. చాలా మార్పులు వస్తాయి సార్. అంటే మనం చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. సో మా ఇంట్లో ఒక ఆయన ట్యాక్సీ డ్రైవర్ ఉన్నాడు అద్దెకి. వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకొని నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ కొట్టడానికి పోరాటం చేశాడు. రాకపోతే మొన్న గ్రూప్ ఏ రాశాడు. గ్రూప్ ఏ వచ్చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ ఏ. అంటే పేటెంట్ ఆఫీసర్ అంటారు చూసారా, అట్లా సెంట్రల్ గవర్నమెంట్ పేటెంట్ ఆఫీసర్. వీడు చదివి వీడు ఏం లేకుండా పోతాడో అని భయం వేసింది. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గిపోయినాయి సార్. అంటే 100 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు 97% ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగాల్లోనే మీరు మెరిట్ ఎక్కువ చూపించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి తగినటువంటి రెమ్యూనరేషన్ ఫలితం కూడా మీకు లభిస్తుంది. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మీరు పోరాటం చేయొద్దని నేను సలహా ఇస్తున్నాను. సో మీకు ఎబిలిటీని బట్టి మన వాళ్ళు అందరూ హార్డ్ వర్క్ చేస్తారు సార్ బాగా పిల్లలు. సో అన్ని అవకాశాలు ఉపయోగించుకొని టెక్నాలజీ రంగంలో కానీ మీ అభిరుచి ఉన్న రంగంలో మీరు కొలువులు సాధించాలనేటువంటిది నా యొక్క నిశ్చితాభిప్రాయం. సో అందువలన నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు యాక్చువల్లీ నేను అమెరికాకి వెళ్ళాను. నేను అమెరికా వెళ్ళి వార్టన్ అనే ఒక బిజినెస్ స్కూల్ ఉంది, అమంగ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. దాంట్లో ఇప్పుడు మీకు గూగుల్ ఉన్నాడు కదా, గూగుల్ CEO ఉన్నాడు కదా. గూగుల్ CEO ఎవరు? సుందర్ పిచాయ్ ఈజ్ మై క్లాస్మేట్. వి స్టడీ టుగెదర్ at వార్టన్.
ఇన్ 2003 క్లాస్. ఓకే. సో దాని తర్వాత నేను ఇండియాకి వచ్చేసాను. వాడేమో 68th ఎంప్లాయీ ఆఫ్ గూగుల్ జాయిన్ అయ్యాడు. అప్పుడు గూగుల్ అనేది చిన్న కంపెనీ. సో అట్లా ఇంత ఓటీటీ అని వాడు ఇప్పుడు చాలా పెద్ద పవర్ఫుల్ మ్యాన్ అయిపోయాడు. సో నేను అట్లా అయ్యి నేను సీఎం ఆఫీస్లో జాయిన్ అయ్యాను. చంద్రబాబు నాయుడు 2004లో ఓడిపోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడ్డాడు సార్. ఎందుకని మన ఈ నక్సలైట్ ఇన్ఫెస్టెడ్ స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎవరు పడితే వాడిని కాల్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిస్థితి అందుకే కదా ఉమేష్ చంద్ర అనేవాడిని, లేకపోతే కేఎస్ వ్యాస్ అనేవాడిని నడి రోడ్డు మీద హైదరాబాద్లో కాల్ చేసినటువంటి సందర్భం అది మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో అతను రకరకాలుగా కష్టపడి ఐటీని మొక్కలేసాడు, నారు పోసి మొక్కలేసాడు. అప్పుడు 2004 ఆయన ఓడిపోయేటప్పటికి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి నేను రాజశేఖర రెడ్డి ఆఫీస్లో జాయిన్ అయ్యాను. నేను రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఆయన ఎక్కువ వ్యవసాయం, జలయజ్ఞం అటువంటి ఈయన ప్రజలకు సంబంధించిన అంశాల మీద బాగా పట్టు సాధించాడు. కానీ ఇండస్ట్రీ ఐటీ అనేది అతనికి పెద్ద పరిచయం. ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు. చంద్రబాబు నాయుడు ఆయన ముందుండి చేస్తాడు, ఆయన చేసే ఉద్యోగం నాకు అప్పచెప్పాడు. నేను ఆయన ఆఫీస్లో ఉన్నా. అప్పుడు నాస్కామ్ ఉంటుంది కదా, అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అసోసియేషన్కి ఒక బాడీ అనమాట, ఆల్ ఇండియా బాడీ. వాళ్ళు ఏంటంటే మన దేశంలో ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని వాళ్ళు ఫిగర్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళతోటి మాట్లాడినప్పుడు నేను జాయిన్ అయినప్పుడు సార్, అంటే చంద్రబాబు నాయుడు గారి రికార్డు 10